సో మీ వాయిస్ ముందు నుంచి ఈ విధంగా ఉందా, డబ్బింగ్ లోకి వచ్చినాక ఇలా మాడ్యూల్ అయిందా? అంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు ప్రాంతీయత కామన్ గా ఉంటుంది. అంటే మనం బేసిక్ గా తెలంగాణ నుంచి వచ్చినప్పుడు, అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చినప్పుడు ఆ మోటు లాంగ్వేజ్ అనేది కామన్ గా ఉండేది. కానీ అది హైదరాబాద్కి వచ్చిన తర్వాత కళ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు. దానికి ఆంధ్ర తెలంగాణ అనేది ఏం లేదు. కళాకారుడికి ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఆ టైంలో నాకు కొంతమంది ఆంధ్ర మిత్రులు, అంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి రావడం, అక్కడ వాళ్ళ పరిభాషను నేర్చుకోవడం, అంటే కొన్ని మాండలికాలు ఉంటాయి. ఆ మాండలికాలు ఉన్నప్పుడు మనకేంటంటే వాళ్ళకు తగ్గట్టుగా మనం నటించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నాటకాల్లో నటించినప్పుడు ఒక సినిమాకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్లో మనం రావాల్సిందే. కాబట్టి అంటే ఒక మాండలికం పెట్టాలంటే అది ఒక తెలంగాణనో లేకపోతే రాయలసీమనో ఆంధ్ర సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు, లేకపోతే చారిత్రాత్మకమైన నాటకాలు వచ్చినప్పుడు, ఇలాంటి వచ్చినప్పుడు మన భాషను మార్చుకోవాల్సి. ఆ టైంలో నేనేం చేశానంటే వాళ్ళని చూసి సగం నేర్చుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే మనలాగా ఇప్పుడు విజయనగర సామ్రాజ్య సార్వభౌములు అనేది ఒక అద్భుతమైన పదం. విజయనగర సార్వభౌములు అన్నాం అనుకో, అది కుదరదు. అంటే అది ఏం తెలంగాణలో మాట్లాడుతున్నాం అంటారు. కాబట్టి అక్కడ నేను కంపారిజన్ టు లాంగ్వేజ్ గంభీరత్వం, మాడ్యులేషన్ ఉండాలి. కాబట్టి నేను అక్కడ అలా దాన్ని నేర్చుకోవడం జరిగింది. కాబట్టి అట్లా